మాకు నిన్న మధ్యాహ్నం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇలాగ ఒక చిన్న గొడవ అయింది, ఆల్టర్కేషన్ జరిగింది మరిపాలెం రైల్వే ట్రాక్ ఏరియాలో. దానికి మేము వెంటనే ఇమీడియట్గా రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొంచెం అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా, హెడ్ ఇంజురీతో ఉన్నట్టు తెలిసింది. అతను వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. తరలించాక మా ఇన్వెస్టిగేషన్లో స్టార్ట్ చేయడం జరిగింది. అతను తర్వాత హాస్పిటల్లో అరౌండ్ 9 o'clock చనిపోవడం జరిగింది. సో దీని మీద వెంటనే మేము టీమ్స్ ఫామ్ చేసి ఎవరైతే దీనికి రెస్పాన్సిబుల్లో వాళ్ళని వెతకడం జరిగింది. సో మాకు ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇది వీళ్ళందరూ కూడా ఒక చిన్న బ్యాచ్ కింద తయారయ్యి వాళ్ళు ఈ జనవరి 1 కాబట్టి కొంచెం మందు సేవించడం జరిగింది. మందు సేవించి వాళ్ళు ఒక పార్టీ చేసుకుంటున్న దాంట్లో వాళ్ళ మధ్యన ఆల్టర్కేషన్ జరిగింది. అంటే ఎందుకు జరిగింది ఏంటనేది ఇంక ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. దీంట్లో భాగంగా ఒక వ్యక్తి అతన్ని ఒక కర్రతోటి నెత్తి మీద బలంగా కొట్టడం జరిగింది. దానివల్ల అతను ఇంజ్యూర్ అయ్యాడు. సబ్సిక్వెంట్గా సెమీ కాన్షియస్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మేము అతని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి తర్వాత ఎవరైతే లైవ్ సీన్లో ఉన్నారో వాళ్ళని వెరిఫై చేసి సస్పెక్ట్స్ని తీసుకురావడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతం మా దగ్గర అయితే కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారు. వాళ్ళు వెరిఫై చేసి ఎవరు చేశారు ఏంటి ఇంకా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. కొట్టిందైతే ఒక వ్యక్తే కదా, ఒక వ్యక్తే కొట్టాడండి. అంటే అదేమీ వాళ్ళు గుద్దులు కూడా పెద్ద జరగలేదు. తెల మీద ఒకటే ఇంజురీ ఉంది. మనకి ఎక్స్టర్నల్ ఇంజురీస్ వేరే ఏమీ లేవు యాజ్ ఆఫ్ నో. ఇంకా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సింది. సో ఒక వ్యక్తే కొట్టారని మనం అనుకుంటున్నాం. సో వీఆర్ సస్పెక్టింగ్ 1 person. మేబీ అతనికి ఎవరైనా హెల్ప్ చేసి ఉండొచ్చేమో, బట్ యాజ్ ఆఫ్ నో అయితే ఒక సస్పెక్టే అనుకుంటున్నాం. అంటే మాకు తెలిసింది ఏంటంటే, అతను ప్రీవియస్గా చాలా తాగినప్పుడు చాలా ఏమంటారు కంట్రోల్లో ఉండడని తెలిసింది. ఇప్పుడు కూడా తాగి గొడవ పడుతూ ఉంటాడని తెలిసింది. దానిలో భాగంగా ఏమైనా జరుగుండొచ్చు. కానీ ఇప్పుడు మాకున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అమ్మా, దానికి యాక్చువల్గా అందులో ఒక అతను ఉన్నాడు కానీ అతనికి సంబంధం లేదు. అతనితో గొడవలు ఇదివరకు ఉన్నాయి కానీ ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు అతని నుంచి. ఇప్పుడు ఎవరైతే మేము సస్పెక్ట్ చేస్తున్నామో అతనితో అయితే ప్రీవియస్గా గొడవలు ఏమి లేవు. అప్పుడు జరిగింది, తాగడం వల్ల జరిగిందని అనుకుంటున్నాం. మేము వాళ్ళని సస్పెక్షన్ తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేశాక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి నిజాలు ఉన్నా ఖచ్చితంగా తెలుసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.